మళ్ళీ మార్నింగ్ 11 నాకు మెయిల్ వచ్చింది, నువ్వు జీడీకి సెలెక్ట్ అయ్యావని చెప్పి. తర్వాత జీడీకి వెళ్ళాం. జీడీ రోజు వచ్చింది. జీడీకి వెళ్ళినప్పుడు మమ్మల్ని మేము అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. వాళ్ళు సగం మంది రాలేదు ఇక్కడికి 45కి, బట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్సే ఉన్నారు. ఓకే, వీళ్ళని చూసి వీళ్ళందరూ ఉన్నారు కదా, సీరియల్ యాక్టర్స్ కూడా వచ్చిండ్రు. ఓకే. అండ్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ వీళ్ళకి ఇస్తారేమో మనకేముంది. అండ్ అక్కడికి వెళ్ళాక మనకి పేపర్లు 21 పేపర్లు సైన్లు అయిపోయినాయి. చేతిలో 125 క్వశ్చన్లు ఉన్న బుక్ చేతిలో పెట్టిండ్రు. అది నింపడానికి మాకు 3 గంటలు పట్టింది. చేయి పడిపోయింది. రాసేసినాం. తర్వాత తీసుకెళ్ళి జీడీలో కూర్చోపెట్టారు. మాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే లేడీస్ స్ట్రాంగా బాయ్స్ స్ట్రాంగ్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మాట్లాడుతున్నారు అందరూ. సరే, ఎవరు స్ట్రాంగ్ అని చెప్పినావు? లేడీస్ స్ట్రాంగ్ అని చెప్పిన. లేడీస్ స్ట్రాంగ్ అని చెప్పినావు? ఓకే. ఎందుకంటే నా లైఫ్లో ముగ్గురు, నేను ఒక్కనే మేల్ చైల్డ్ ఉండే. ఇంట్లో నేను చూసిన వాళ్ళు ఉన్నారు చాలా వారియర్స్, లేడీ వారియర్స్. సో వాళ్ళని ఎగ్జాంపుల్గా పెట్టి అక్కడే చెప్పిన. నేను అక్కడ దాకా నా స్టోరీ ఏంటి అనేది నేను చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ లాగా అక్కడ పెట్టిన అంతే. అండ్ పెట్టిన తర్వాత ఏమైందో ఏంటనేది నాకు తెలియదు. వచ్చేసిన ఆ 2 రోజులు నాకు మళ్ళీ అవుతుందా అవదా, మోస్ట్లీ పోయిందేమో అనుకుని కూర్చున్నా. మళ్ళీ ట్యూస్డే మళ్ళీ నాకు వచ్చింది ఈవినింగ్ 7 సెలెక్టెడ్ అని చెప్పి. సెలెక్టెడ్ అని వచ్చిన తర్వాత మమ్మీకి ఫోన్ చేస్తే మా అమ్మ సంతోషపడిపోయింది. అండ్ ఇంట్లో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండ్రు.